కల్వకుంట్ల తారక రామారావు డ్రామారావు పిచ్చి ముదిరి ఇంకా తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ నాయననే ముఖ్యమంత్రి, వాళ్ళే అధికారంలో ఉన్నారని ఒక భ్రమలో మాట్లాడుతుండు. ఈ రోజు నువ్వు చేసిన ఒక విధ్వంసానికి, నీ కుటుంబం చేసిన ఒక విధ్వంసానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలు 15 నెలల క్రితమే మీకు బుద్ధి చెప్పడం జరిగింది. 3 ఏళ్లలో అధికారంలోకి వస్తామంటారు. 3 ఏళ్లు కాదనైనా 30 ఏళ్లైనా తెలంగాణ రాష్ట్రానికి మీరు చేసిన ఒక విధ్వంసానికి ప్రజలు మిమ్మల్ని క్షమించే పరిస్థితే లేదు. నీకు కవితకి హరీష్ రావుకి మధ్యలో ఒక అంతర్గత పోరుకి అసత్య ప్రచారాలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ గురించి చేసి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం నువ్వు చేస్తున్నావు. ప్రభుత్వ భూముల్ని ప్రైవేటు వ్యక్తులకి కట్టబెట్టిన చరిత్ర నీది, నీ కుటుంబానిది, నీ ప్రభుత్వానిది. ప్రభుత్వ భూముల్ని ప్రైవేటు వ్యక్తుల దగ్గరికి వెళ్లి తీసుకొచ్చిన చరిత్ర మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది, కాంగ్రెస్ ప్రభుత్వానికి. గతంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు చెయ్యలేంది ఆ 400 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తుల దగ్గరికి వెళ్లి న్యాయపరంగా కొట్లాడి తీసుకొచ్చింది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. దాన్ని జీర్ణించుకోలేక, తట్టుకోలేక నీ పార్టీలో ఉన్న మంత్రివర్గంలో ఉన్న కొంతమంది మంత్రులు ఆనాటి మంత్రుల భూములు కూడా గుంజేసుకుంటున్న ఒక భయంతో, నీ కడుపు నిండలే అని ఒక కడుపు మంటతోటి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు. అటవీ భూములని గుంజుకున్న చరిత్ర మీది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసము 7,829 ఎకరాల్ని తీసుకుంది మీరు. ఇవన్నీ మర్చిపోయి నోటికొచ్చినట్టు మాట్లాడితే తెలంగాణ ప్రజలు, దాని వలన రేపు పొద్దున ఉద్యోగ అవకాశాలు రాబోయే యువకులు తెలంగాణ రాష్ట్రంకి వెళ్లి నిన్ను, నీ కుటుంబాన్ని రాళ్లతోటి తరిమికొట్టే పరిస్థితి వస్తుంది. కేటీఆర్ ఖబర్దార్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి.